ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏప్రిల్ 6వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 6వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలైతే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో చక్కగా రాణించగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి విజయాన్ని కూడా పొందగలుగుతారండి. గతంలో ఏదైతే చికాకులను కానీ ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది. అనుకున్న దానికంటే ప్రతి పని కూడా ఎంతో తొందరగా పూర్తవడం, అన్ని విషయాలలోనూ కూడా చకచక పనులు ముందుకు జరగటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఊహించని విధంగా కాలం కూడా కలిసి వస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. మీరు ఊహించని విధంగా ఏదైనా విషయాలలో ఆర్థికంగా కలిసి రావటం అంటే అనుకోని విధంగా డబ్బు చేతికి రావటం కానీ, ఆకస్మిక ధనలాభం కలగటం కానీ మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలైతే లభిస్తాయండి. ఆర్థికంగా చక్కగా ఆదాయం పెరగడం, ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా ఆదాయ మార్గాలు మరింతగా మెరుగుపడటం, మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండటం, మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. దైవానుగ్రహంతో ప్రతి పనిలోనూ కూడా చకచక దూసుకు వెళ్ళగలుగుతారండి. అన్నింటా విజయాలను పొందగలుగుతారు. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం కలిసి వస్తుంది. చక్కగా చేతి నిండా సమయానికి డబ్బును సంపాదించుకునే అవకాశాలు రావటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. డబ్బు సంపాదిస్తున్నప్పటికీ కూడా ఖర్చులను మాత్రం నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్లకుండా ఉండటం కానీ, వాయిదా వేసుకోవటం కానీ ఇలాంటి తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ధనం ఏదైతే ఉందో దానిని చక్కగా మీరు పొదుపు నిల్వలలో పెట్టుకోవడం, అంతేకాకుండా మీరు ఏదైతే చేస్తున్నారో వాటి కోసం భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ రూపంలో ఉంచిపెట్టుకోవడం ఇట్లాంటివి చేయగలుగుతారు. దాని వలన మీకు మీ డబ్బనేది పొదుపుగా ఉండటం, భవిష్యత్తులో దాన్ని వినియోగించుకోగలగటం కూడా మీకు మరింతగా రెట్టింపైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ప్రతి పనిలోనూ కూడా కొంత పని భారం అనిపించినప్పటికీ కూడా నూతన ఉత్సాహంతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఏదైనా చెయ్యాలి లేదా మమ్మల్ని మేము అందరంలోనూ కూడా మంచిగా నిరూపించుకోవాలి, మా శక్తి సామర్థ్యాలను అన్ని విషయాల్లోనూ రుజువు చేసుకోవాలి అనే ఆలోచనతో మీరు పట్టుదలతో ఏ విషయంలోనూ కూడా వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్ళటం, అదే విధంగా మీకు కాలం కూడా కలిసి వస్తూ మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు ప్రతి పనిలోనూ కొంత పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా వాటిలో విజయాలను పొందడం మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకునే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. ఎంత పనిభారంలో ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల విషయంలో మాత్రం మీరు ఎట్టి వాయిదా వేసుకోవటం కానీ, లేదా వదులుకోవటం కానీ, లేదా తర్వాత చూద్దాంలే అని ఆలోచించడం కానీ ఇట్లాంటివి లేకుండా ఎలాంటి పనినైనా కూడా చకచకా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం అనే విషయంలో ముందంజలో ఉండగలుగుతారండి. కొంతవరకు ఏదైనా విషయాలపైన దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుందండి. అయితే దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం, ప్రయాణకు సంబంధించిన మెలకువలను పాటించటం వలన చక్కగా మీ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. వెళ్ళిన చోట మీ పనులను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారండి. కొత్త వారితో పరిచయాలు మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఉండబోతున్నాయండి. మీ వృత్తి నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా మెరుగుపరుచుకోగలుగుతారు. కొత్త ప్రదేశాలలో మీ యొక్క తెలివితేటలతో చక్కగా మాట తీరుతో అందరిని ఆకట్టుకునే విధంగా మీరు మసలుకోగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా ఎంతో సునాయాసంగా జరుపుకోగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన, ప్రణాళిక విధానం ఉంటుందండి.
ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. రానున్న భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు మీ శ్రేయోభిలాషులతో కానీ, మీ సన్నిహితులతో కానీ చర్చించే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మీరు ఎలాంటి పని భారంలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల మీద కూడా మీరు శ్రద్ధనైతే చూపించుకోగలుగుతారు. మీ మానసిక ప్రశాంతత కోసం మీకు నచ్చిన విషయాలలో కాసింత సమయాన్ని వెచ్చించుకోవటం, లేదా మీరు మనశ్శాంతి కోసం ఎవరైనా వ్యక్తులతో కాసింత విరామ సమయాన్ని గడపడం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతి పనిని కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి. మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉద్రేకపడటం కానీ, ఎవరినైనా ఆవేశపూరితంగా మాట్లాడటం కానీ, వారి మనసు నొప్పించటం కానీ ఇట్లాంటివి లేకుండా మీరెంతో ప్రశాంతమైన వాతావరణంతో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళడం వల్ల చక్కటి విజయాలను పొందగలుగుతారు. అంతేకాకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చకచకా పూర్తి చేసుకోగలుగుతారండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మీకు ఎదుటి మనిషి మీద కోపం రావటం కానీ సహజంగా జరుగుతూ ఉంటాయండి. అటువంటివి ఏవైనా జరుగుతున్నప్పుడు మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటూ ఆ పనులను వారి చేత నెమ్మదిగా చేయించటం, లేదా వారి యొక్క మానసిక స్థితిని మరింతగా మెరుగుపరిచే విధంగా మీరు మాట్లాడటం, ఇట్లాంటివి నేర్పుతో, ఓర్పుతో చేయటం వలన చక్కగా మీ పనులన్నీ ముందుకు వెళతాయి. అంతేకాకుండా మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని కూడా మీరు వారి మనసులో దక్కించుకునే అవకాశం అయితే లభిస్తుందండి. ఎవ్వరికి కూడా లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో అందరికీ సహాయం చేసే విధంగా ఉంటారు. అందరికీ మీ మాట తీరుతో ప్రతి ఒక్కరికి సలహాలను ఇవ్వటం కానీ, దిశానిర్దేశాలు చేయటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. ఆ విధంగా కూడా కొంతమంది వ్యక్తులు మీ దగ్గర సహాయం పొందే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అంగీకరించడం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీ ప్రతి పనిని వారు ఎంతో శ్రద్ధతో ముందుకు తీసుకువెళ్ళటం, అందరి మాట ఒకటే చక్కటి నిర్ణయాలు తీసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ప్రతి పని అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. మరింతగా చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. కోరుకున్న స్థానంలో మీరు అనుకూలమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు పనికి తగిన గుర్తింపును పొందుతూ గౌరవప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని మీరు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా
మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా మీరు రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొంత పని భారం ఉన్నప్పటికీ కూడా చక్కగా మీ తెలివితేటలతో ప్రతి పనిని చక్కబెట్టుకోగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలను కూడా తీసుకోగలుగుతారు. ఆచరణలో అన్ని పనులను పెట్టుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. అనుకున్న విధంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరిపి మీరు అనుకున్న విధంగా ప్రతి ప్రణాళికను అమలుపరుస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఇద్దరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. చక్కగా ఆలోచించి ప్రతి నిర్ణయంలోనూ మీ జీవిత భాగస్వామి మీకు పూర్తి సహాయ సహకారాలు అందించగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా చక్కటి ఆలోచనలతో మీ ప్రతి అడుగు ముందుకు వేయడం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలు జరుగుతాయి. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ ఆలోచన అన్నిటినీ కూడా చక్కగా అమలుపరుస్తూ ప్రణాళికాబద్ధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, తీర్పులు రావటం, మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.